అందరికి జై శ్రీరామ్. మీ హిందూ శక్తి, మీ శివభద్రరావు, కాంగ్రెస్ జిల్లా. ఈరోజు ఒక చక్కటి ఆధ్యాత్మిక సినిమా గురించి చెప్పాలని నా ఉద్దేశం. అదే మీరాయి సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవాలి, హిందూ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. ఈ మీరాయి సినిమాలో ఎంతో ఆధ్యాత్మిక ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి చిన్న ట్రైలర్ చూడండి. 10 తలల రావణాసుడు, అప్పుడు రావణాసుడిని సంహరించాలంటే రాముడు రావాలి. ఇదే మిరాయ్. ఎంత బాగుందో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురించి జ్ఞానం పెంపొందించుకోవాలి, మనకు అవసరం. కొంతమంది ఈవిలు తిరిగిన వాళ్ళు అవాకులు చవాకులు పలుకుతున్నారు, ఈవిలు లేని దానికోసం. కానీ ఉన్నదాన్ని మనం తెలుసుకోవడంలో చాలా మంచి పద్ధతి. మరి హీరో తేజు చక్కగా నటించాడు. అదేవిధంగా మంచు మనోజ్ చక్కటి హీరో, మంచి వాయిస్ ఉన్నటువంటి హీరో. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే ఉంది వాయిస్. చాలా చక్కగా ఈ సినిమాని రూపొందించారు. డైరెక్టర్ ఘట్టనేని కార్తిక్. అందరూ యువకులే, చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు దీన్ని చూడాలి, తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఎవరికంటే రాజమౌళి గారికి, మహాభారతం సినిమా తీస్తే ఈ తరుణంలో చాలా బాగుంటుంది. అవసరం కూడా, మహాభారతం సినిమా అవసరం కూడా. ఈ దేశానికి అందించాలి, తెలుసుకోవాలి. హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే ఈ మహాభారతం సినిమా కూడా తీయాలి. దానికి అర్హత ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి గారు మాత్రమే. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానం, చాలా ఓపిక, సహనమైనటువంటి డైరెక్టర్. ఆయన ఒక్కరే ఈ సినిమా తీయగలరు అని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఈ మీరాయి సినిమాని చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. ఓం నమః శివాయ.